నేడు సినిమా ఇండస్ట్రీ ఈ స్థాయిలో వెలుగొందుతోంది అంటే దానికి కారణం ఆనాటి నటీనటులు చేసిన కృషి అనే చెప్పాలి. మహిళలు బయటకు రాని రోజుల్లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని నాటి నటులతో సమానమైన హోదాను పొందిన నటీమణి కన్నాంబ. కన్నాంబ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది లవకుశ సినిమానే. అందులో ఆమె పోషించిన కౌసల్య పాత్ర నభూతో నభవిష్యత్ అని చెప్పాలి. ఆ తరువాత మనోహర చిత్రంలోని పాత్ర కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. నాటి నటీనటులు ఎస్వీఆర్, శివాజీ, సావిత్రితో సమానంగా నటించి మెప్పు పొందింది. గాంభీరమైన స్వరం, చక్కటి రూపం, పలికే మాటల్లో చాతుర్యం, హావభావాలు ఇలా చెప్పుకుంటూ పోతే నవరసాలను ఆమె అవలీలగా పలికించగలదు. కన్నాంబ అసలు పేరు పసుపులేటి కన్నాంబ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1912లో జన్మించిన కన్నాంబ బాలనటిగా రంగస్థలంలో పలు నాటకాల్లో నటించింది. ఆ తరువాత 1915లో వచ్చిన హరిశ్చంద్ర సినిమాలో చంద్రమతిగా నటించి మెప్పించింది. ద్రౌపది వస్త్రాభరణం చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. సుమారు 150 సినిమాల్లో నటించిన కన్నాంబ ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల సమర్థురాలు. కన్నాంబ ఆమె భర్త నాగభూషణం కలిసి రాజరాజేశ్వరి అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాలను నిర్మించారు. ద్రౌపది వస్త్రాపహరణం, హరిశ్చంద్ర, కనకతార, పల్నాటి యుద్ధం, గృహలక్ష్మి, అనార్కలి, దక్షయజ్ఞం, తోటికోడళ్ళు, కృష్ణకుచేల, లవకుశ వంటి సినిమాలు ముఖ్యమైనవి. నాటి అగ్రతారాగణం అందరితోనూ నటించి మెప్పించింది కన్నాంబ. కనుబొమ్మలతో ఆమె పలికించే హావభావాలు వర్ణనాతీతం. ప్రేమ, కరుణ, రౌద్రం అన్నింటినీ కనుసైగతో పలికించగలదు. నిర్మాణ సంస్థను స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించినప్పటికీ వచ్చిన డబ్బును దాన ధర్మాలకు వినియోగించడంతో చివరి రోజుల్లో కటిక పేదరికంలో మగ్గిపోయారు. ఆదుకునేవారు లేక అవసాన దశలో అలోలక్షణ అంటూ మరణించారు. కానీ వారు చేసిన సేవను గురించి ఈ లోకం ఎన్నటికీ మర్చిపోదు. వారి గురించి నేటికి మాట్లాడుకుంటున్నాం, చెప్పుకుంటున్నామంటే దానికి కారణం ఇదే. కన్నాంబ దత్తపుత్రిక రాజరాజేశ్వరిని దర్శకుడు సిఎస్ రావుకి ఇచ్చి వివాహం చేసిన కొంతకాలం తర్వాత ఇద్దరూ విడిపోయారు. అయితే విడిపోవడానికి కారణం నటి రాజసులోచన అని, ఆమెను వివాహం చేసుకుందామని సిఎస్ రావు అనుకుంటున్నాడని తెలుసుకున్న కన్నాంబ వారిద్దరికీ దగ్గరుండి వివాహం జరిపించారు. తన కూతురు జీవితాన్ని అయోమయంలో పడేసిన వ్యక్తికి ఇష్టమైన అమ్మాయితో మరో పెళ్లి చేయడం అంటే మామూలు విషయం కాదు. నటిగానే కాదు, కన్నాంబ మంచి గాయని కూడా. పలు చలనచిత్రాల్లో మధురమైన పాటలను పాడారు. అందులో కృష్ణం బజరాదా పాట ఆ రోజుల్లో ప్రతి ఇంట్లో మారుమ్రోగుతుండేవి. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన కన్నాంబ 1964 మే 7వ తేదీన కన్నుమూశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.